చేసేద్దాము. అలాగే క్యారెట్ కూడా యాడ్ చేసేసుకుందాం. దీనికి బాగా ఓవర్ కుక్ అయితే ఏం అక్కర్లేదు. ఇది చూస్తున్నారు కదా, జస్ట్ ఒక 2 minutes కుక్ చేస్తే సరిపోతుంది అన్నమాట. మనం సో ఇలా బాగా కలిపి కుక్ చేసిన తర్వాత దీంట్లోకి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. సో అది కూడా బాగా వేడి చేసిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాం ఒకసారి.